హలో అండి, ఈరోజైతే పిల్లల కోసం ఇంట్లోనే ఆలు చిప్స్ అయితే చేశాను. ఊరికే చిప్స్ అని అడుగుతున్నారు. అలా అని బయట షాప్లో కొంటే అవి ఎప్పుడెప్పుడో చేసినవి, ఆయిల్ బాగుండదు, అయినా హెల్త్కి కూడా మంచిది కాదు అని చెప్పేసి నేను ఇంట్లోనే ఒకసారి ట్రై చేద్దాము, ఎలా వస్తాయి ఏంటో, మంచిగా ఉంటే నెక్స్ట్ మళ్ళీ పిల్లల కోసం చేయొచ్చు కదా అప్పుడప్పుడు అని చెప్పేసి అయితే నేను ఇంట్లోనే చేశాను. ఎలా చేశాను అనేది చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగానైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట. కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మీరు ఈ కడాయిని కొంచెం చూడకండి, ఎందుకంటే అది ఎప్పుడుదో మాది ఆ పెళ్ళి నాటప్పుడు అన్నమాట. దాన్ని తీసేయలేక ఉంచలేక మొత్తానికైతే ఇలాంటి ఆయిల్ ఏమన్నా ఉన్నప్పుడు అలా చేస్తున్నాను. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి అయితే చూద్దాము. ఇక్కడ చిన్న గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసానండి. నేనైతే సాల్ట్ వేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద సైజు ఆలుగడ్డలు అయితే ఒక 2 వరకు అయితే తీసుకొని ఈ విధంగా అయితే పొట్టు అయితే తీసేసుకోవాలన్నమాట, పీల్ చేయాలన్నమాట. చేసేసిన తర్వాత ఈ విధంగా మనం గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకునే ఉంటే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకునే లోపల ఆయిల్ అనేది హీట్ అవుతుంది అనమాట. అయితే ఆయిల్ హీట్ అయ్యే లోపల పొట్టు అనేది మొత్తం తీసేసుకొని ఒకసారి ఆలుని కడుక్కొని కొంచెం పొడిగుడ్డతోటి తుడుచుకున్న తర్వాత తడి ఏమి లేకుండా ఈ విధంగానైతే మనము ఆలు చిప్స్ చేసేది ఉంటుంది కదండి, దీంట్లోకి అయితే ఈ విధంగా మొత్తం కూడా తురుముకోవాలన్నమాట. అయితే మనకి బయట చూసినప్పుడు చిప్స్ షాప్లో వాళ్ళు డైరెక్ట్ ఆలును ఇట్లా తురిమి వేస్తారు కదండి, వాళ్ళవి బాగా వస్తాయి. మరి మనకి ఎందుకు ఇలా వస్తాయో నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా. నేను మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అట్లా చేస్తాను. ఈ విధంగా తురుముకొని టిష్యూ పేపర్తో కొంచెం తుడుచుకొని పొడి క్లాత్లో ఆరబెట్టాలన్నమాట. కొద్దిసేపు తడి అనేది పోయేదాకా కూడా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఈ వేడి అవుతున్న ఆయిల్లోకి అయితే కొన్ని వేసుకోవాలి చిప్స్. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. అయితే ఇవి ఎక్కువసేపు ఉంచుతేనేమో కొంచెం సైడ్స్ మొత్తం బ్లాక్ అవుతున్నాయి, లోపల పచ్చిగా ఉంటున్నాయి. అలా మనకి చిప్స్ షాప్లో బండిల్లో అయితే మనము అవి వైట్గా ఉంటాయి. మరి ఎందుకు ఆలు వేరే తీసుకొస్తారా లేకపోతే ఏంటనేది నాకైతే తెలియదు. ఒకవైపు అయితే కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే అవి కొంచెం క్రిస్పీగానైతే ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. కాకపోతే ఏంటి అని అంటే మనకు షాప్లో దొరికే వాటిలాగా ఆ కలర్ అయితే లేవు. మొత్తానికైతే చిప్స్ చేసేసాను. కొంచెం ఆ సాల్ట్ వాటర్ అనేది కొంచెం పోసుకుంటూ ఈ విధంగానైతే చిప్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని తింటే బాగుంటుంది చిప్స్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీ చేయడం కోసం ట్రై చేస్తాను. నాకు పెద్దగా ఏమి అన్నీ రావండి, యూట్యూబ్ పెట్టిన తర్వాతనే ట్రై చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.